అదే ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు రేపు అంటే 9:30 10 అవుతుందా? ఇక్కడికి అంటే ఇక వస్తట్టుంది 150 అట్లా వస్తట్టుంది. తొర్రూరు వరకు వచ్చిరనుకో మీరు. తొర్రూరుకి వచ్చినాక అక్కడ మనకు తొర్రూరులో రూమ్ ఉంది. అక్కడికి వస్తే మనకు అక్కడ నేను ఒక పిల్లవాడికి ఫోన్ చేస్తే మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని తీసుకొచ్చి ఆ రూమ్ కాడ కూర్చొని మాట్లాడుతాను. తొర్రూరుకి వచ్చినా నేను అక్కడికి వస్తా, లేదంటే నెలకూరుకైనా రమ్మన్నా, నెలకూరుకి వచ్చిన రూమ్ ఉంది ఇక్కడ. అదే అని అందుకనే మీకు అక్కడ తొర్రూరుకి వచ్చినాక తొర్రూరు పర్పస్ లో అది విషయం అంతా స్పష్టంగా మాట్లాడి మీకు ఆ షాప్ గురించి కానీ మీ పర్పస్ గురించి కానీ అన్ని క్షుణ్ణంగా మాట్లాడి ప్లాన్ చేద్దాము. ఎందుకంటే ఇక మీరు అంత దూరం వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయం అంతా స్పష్టంగా మాట్లాడదాం. అది ఓకేనా? ఇప్పుడు లొకేషన్ పెడతారా మాకు? లొకేషన్ పెట్టిస్తా లొకేషన్ పెట్టించి ఏ నెంబర్ ఈ నెంబర్ పెట్టామా? లొకేషన్ ఈ నెంబర్ పెట్టలేదు, ఇందాక మాట్లాడినా మా పిల్లవాడు. ఓకే, ఆ నెంబర్ పెట్టినా పెట్టిస్తా. ఓకే నాగేష్, మీ సొంతూరు ఇటువంటి లేచి బయలుదేరుతాం. మీ సొంతూరు ఎవరు? అది ఆత్మకూరు. ఆత్మకూరు. ఓకే ఓకే సరే మరి. ఎందుకంటే వచ్చిన పని వస్తున్నాం. అదే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఇందులో మీరు అక్కడికి వచ్చినాక మీ విధానం మొత్తం చెప్తూ దాని పరంగా ఏం చేయాలి, ఏ విధంగా పూజలు చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలనేది అన్ని చెప్తాం. ఓకేనా? సరే, ఎంత అది మీరు అక్కడికి వచ్చినాక మాట్లాడదాం. రండి రేపు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఒక 3-4 అవర్స్ పడుతుంది, 3.5 4 అవర్స్ పడుతుంది. మరి బస్సుకు రారా అండి? ఎందుకంటే ఇక 150 కిలోమీటర్లు అంటుగా. ఇప్పుడు బస్సుకు వస్తే ఫ్రీ ఉంటుంది కదా. బస్సు రమ్మంటారా? 4కి ఉంటుందా బస్సు? ఆడ 4కి బస్సు అనేది 4కి మార్నింగ్ ఉంటాయి కదన్నా. 4:30కి 4:30 5కి బస్సులు ఉంటాయి. తొర్రూరు బస్సులు ఉంటాయి కదా ఇక్కడ మన రింగ్ రోడ్ కాడ, ఉప్పల్ రింగ్ రోడ్ కాడ బస్సులు ఉంటాయి కదా. ఇటు వచ్చే తొర్రూరు వచ్చేటి లగ్జరీస్ ఉంటాయి, ఎక్స్ప్రెస్లు ఉంటాయి. సరే మరి మీరు చెప్పిన బస్సులో వస్తాం కదా. తొర్రూరు కంచి పంపిస్తే మళ్ళీ మేము హైదరాబాద్ కూడా పొందలు చేసుకుంటాం. అదే మీరు ఆడికి వచ్చేసి ఒక 1 అవర్ పడుతుంది. అన్ని రకాలుగా చూడడం, మీ జాతకాన్ని పరిశీలన చేయడం, మీకు టోటల్ అన్ని చూడడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏ పరంగా అంటే ఆ పరంగా మనం ప్లానింగ్ చేసుకొని మీకు పంపిస్తాం. కొంచెం ఇక అన్నం అంటే మీరు తినే ఏమైనా అట్లా వచ్చినా ఏం లేదు. మరి ఏమంటే వచ్చి రండి, లేదా హోటల్స్ ఉంటాయి కదా తూరులో. హోటల్ సరే మీ ఇష్టం, మీరు ఎట్లంటే అట్లా ఉంది. కానీ ఇక బండి అంటే ఇప్పుడు ఇటు అటు నుంచి వస్తారు, ఇటు నుంచి మళ్ళీ పోవడం అనేది ఎట్లుంటది అంటే అలసిపోయినట్టు అయితే అంత దూరం వచ్చేసి. అక్కడ చాలా బస్సులు ఉంటాయి. అవునవును, ఒక్క బస్సులు ఉంటాయి. ఓకే మంచిదండి. మీరు అది వచ్చేటప్పుడు ఒకటి ఏం చేసుకోండి అంటే ఇప్పుడు మీకు ఎట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉండదో లేదా కానీ ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది నీకు? 41 42 ఉంటుందా? ఇప్పుడు మీ భార్య పేరు ఏం పేరు? దుర్గమ్మ. ఓకే ఓకే. ఇప్పుడు బాబు కూడా వస్తాడనా? ఆయన కూడా ఓకే ఓకే. బాబు పేరు ఏం పేరు? నాని. అంటే మీకు ఎంతమంది? ఇద్దరా బాబులు? ఒక్కడ? ఇద్దరు బాబులు. ఓకే ఓకే. ఇక వాళ్ళ పర్పస్ గురించి కూడా రమ్మాలంటే సరే మీ బాబు కూడా వస్తే బెటరే కదా మరి. అదే ఆయన కూడా తీసుకొని వస్తాము. ఓకే, రేపు మార్నింగ్ అక్కడికి బస్ కాడికి వచ్చి ఎక్కిరండి. ఓకేనా? ఓకే జాగ్రత్త. ఓకే
తొర్రూరు బస్ స్టాండే. అదే అదే, ఎందుకంటే మేము తొర్రూరు బస్ స్టాండ్ దిగుతానికి. మీకు తొర్రూరు బస్ స్టాండ్ దిగగానే మీకు అక్కడికి ఒక క్యాండిడేట్ వచ్చేటట్టు చూస్తాం. మీకు ఆల్రెడీ అక్కడికి వచ్చినాక మా రూమ్ కాడికి వచ్చేటట్టు నేను ఒక క్యాండిడేట్ పంపిస్తాను. ఓకే ఓకే మంచిది. ఓకే. అదే కొంచెం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం మేము, 4 లేదు.